ఒక్క డేటా సైన్స్ కోర్స్ నేర్చుకుంటే ఎన్ని జాబ్ రోల్స్ ఉంటాయో దీనిలో మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్య కాలంలో డేటా సైన్స్ కోర్స్ ప్రాపర్ గా నేర్చుకోకుండా లేకపోతే సరైన ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వకుండా కోర్స్ నేర్చుకున్నాం అనుకొని రాంగ్ రూట్ లో వెళ్ళిపోతా ఉన్నారు, విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ప్రెసెంట్ నెక్స్ట్ 4 months అంటే జనరల్ గా మనకి ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతాయి కాల్స్. 365 days కాల్స్ ఉంటాయి. కానీ ఓవరాల్ గా చూసుకుంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్. సో ఈ 6 months అనేవి చాలా ఇంపార్టెంట్. సో అందుకని ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఈ లోపల జాబ్ తెచ్చుకోవడం ప్రయత్నం చేయండి. లేకపోయినా కానీ ఇంటర్న్షిప్ త్రూ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. చాలా మంది కోర్స్ నేర్చుకున్నాం అనుకొని నేర్చుకోకుండా వాళ్ళు ఫీల్ అయిపోతా ఉన్నారు. అంటే ఇక్కడ ప్రాపర్ గా కంపెనీ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు మనం కోర్స్ నేర్చుకుంటేనే మనకు జాబ్ వస్తున్న విషయం మర్చిపోవద్దు. అయితే దీనికి సంబంధించి ఒక డేటా సైన్స్ నేర్చుకుంటే పైథాన్ సైడ్, డేటా అనలిస్ట్ సైడ్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, తర్వాత డేటా ఇంజనీర్, జెన్ AI, ప్రాంప్ట్ ఇంజనీర్, దీంతో పాటు చాట్బోట్ డెవలప్మెంట్, డేటా సైంటిస్ట్, AI ఇంజనీర్, AI రీసెర్చ్ ఇంజనీర్, ఇలా మల్టిపుల్ జాబ్ రోల్స్ కి మనం అప్లై చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు ఈ మల్టిపుల్ జాబ్ రోల్స్ ఒకసారి చూసుకొని ఒకసారి సెర్చ్ చేయండి. బోల్డ్ కంపెనీస్ ఉన్నాయి, స్టార్ట్అప్ కంపెనీస్. జనరల్ గా ఏంటంటే ఒకప్పుడు ఎక్కువగా స్టార్ట్అప్ కంపెనీస్ మనకి బెంగళూరులో ఉండే, కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అనేది మారింది. హైదరాబాద్ లో ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే బెంగళూరు కంటే ఇంకా ఎక్కువగా రిక్రూట్మెంట్ జరుగుతుంది, ఎస్పెషల్లీ డేటా సైన్స్ విత్ AI మీద, జెన్ AI మీద. AI ఇంజనీర్స్, డేటా సైంటిస్టులు ఎక్కువగా ఇక్కడ కూడా తీసుకుంటా ఉన్నారు. సో ప్లాన్ చేసుకోండి. కంపెనీస్ విషయం చూసుకుంటే టాప్ పేయింగ్ కంపెనీస్ యావరేజ్ ఎంత ఉందో ఒకసారి చూసుకుంటే మనకు తెలిసిన కంపెనీస్ అమెజాన్ లో 15 lakhs ఉంది, ఫ్లిప్కార్ట్ లో 13.5 LPA ఉంది, ఓలాలో 12 LPA, ఊబర్ లో 11 LPA, స్విగ్గీలో 10 LPA ఉంది, జొమాటోలో 11 LPA, తర్వాత IBM 12 LPA, అక్సెంచర్ లో 12 LPA, KPMG లో 14 LPA. ఇవన్నీ యావరేజ్ సాలరీస్. సో అంత హ్యూజ్ సాలరీస్ అనేవి ప్రెజెంట్ డేటా సైంటిస్ట్ కి ఇస్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటి అంటే డేటా సైన్స్ ఎక్కడ నేర్చుకోవాలి? డేటా సైన్స్ నేర్చుకోవడానికి చాలా మంది జాబ్ మాత్రమే ఫోకస్ చేస్తా ఉన్నారు. జాబ్ తో పాటు 100% ఇంటర్న్షిప్ కూడా ఈక్వల్ ప్రయారిటీ ఉంది. ఎందుకంటే కొంతమంది ఇంటర్న్షిప్ తక్కువ సాలరీ జాయిన్ అయినప్పటికీ విత్ ఇన్ ద టైమ్ స్పాన్ ఆఫ్ 6 months లోనే దర్ ఏబుల్ టు గెట్ అరౌండ్ 9 lakhs, 12 lakhs, 15 lakhs, 14 lakhs ప్యాకేజ్ వరకు వెళ్తా ఉంటారు. సో అయితే అందుకని ఇక్కడ ఏంటి అంటే ఈ ఫ్రెషర్స్ కి డేటా సైన్స్ విత్ AI చూసుకుంటే ఎక్కడ నేర్చుకుంటే బాగుంటుంది అంటే స్విస్ టెక్నాలజీస్, విచ్ ఈస్ లొకేటెడ్ అట్ మాదాపూర్. దీనికి సంబంధించి అదర్ కోర్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తా ఉన్నారు, లైక్ సేల్స్ ఫోర్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, జావా ఫుల్ స్టాక్ చూసుకున్నా, డెవాప్స్ చూసుకున్నా, మల్టిపుల్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. ఈ డేటా సైన్స్ విత్ AI లో పక్కా ఇంటర్న్షిప్, గ్యారంటీడ్ ఇంటర్న్షిప్, అంటే జాయిన్ అయితే ఇంటర్న్షిప్ అనేది ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు, పక్కా చేస్తున్నారు. ఎలా ప్రొవైడ్ చేయగలుగుతున్నారు అంటే డేటా సైన్స్ కి సంబంధించి ఎలా ప్రొవైడ్ చేయగలుగుతున్నారు అంటే దే హ్యావ్ ఓన్, అంటే ఈ స్విస్ టెక్నాలజీస్ వాళ్ళకి ఓన్ గా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉంది, విచ్ ఈస్ 10+ years ఓల్డ్ కంపెనీ అది. సో దాంట్లో రిక్వైర్మెంట్ ఉన్న ఇంటర్న్షిప్ త్రూ పంపిస్తారు ఫ్రెషర్స్ కి, కెరీర్ గ్యాప్ వాళ్ళకి కూడా. అండ్ దీంట్లో మల్టిపుల్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇంటర్న్షిప్ అనేది గ్యారంటీ, పక్కాగా ఇంటర్న్షిప్ 100% జాబ్ ప్లాన్ చేస్తారు. జాబ్ అసిస్టెంట్ జాబ్ వచ్చేదాకా వాళ్ళు సపోర్ట్ చేస్తారు అండ్ తక్కువ టైంలోనే జాబ్ ఇప్పించగలుగుతారు. ఒకవేళ 100% జాబ్ వస్తుంది, ఒకవేళ వాళ్ళు వెనకబడి ఉన్నా కానీ ఇంటర్న్షిప్ త్రూ మళ్ళీ జాబ్ కి పంపించడానికి ప్రయత్నం చేస్తారు. సో నో డౌట్ అబౌట్. సో దీనికి సంబంధించి రియల్ టైం ప్రాజెక్ట్స్, తర్వాత ప్రాక్టీస్ చేసుకోండి ల్యాబ్ సెషన్, తర్వాత వచ్చేసి ఏంటి అంటే దీనికి సంబంధించి ఎలా వెళ్తే కంపెనీలో డేటా సైన్స్ కి జాబ్స్ ఎలా వస్తాయి ఏంటి అనేది సో వీళ్ళు చేయగలుగుతారు. సో మల్టిపుల్ కంపెనీస్ తో కూడా టైఅప్ ఉంది. ఒకసారి ఆఫ్లైన్ లో విజిట్ చేయండి, డెమో అటెండ్ కండి. వీళ్ళు ఏంటి అంటే ఒకవేళ ఈ ఫిజిక్స్ టెక్నాలజీస్ లో స్టూడెంట్స్ ఒకవేళ వెనకబడినా ఇంటర్న్షిప్ ఇప్పించి ఇంటర్న్షిప్ త్రూ మళ్ళీ జాబ్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తారు. అండ్ ఇంటర్వ్యూలో కూడా హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. దానికి కూడా డిఫరెంట్ ప్రాసెస్ లో ఉన్నాయి. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ టు ద స్విస్ టెక్నాలజీస్ ఆర్ ఎల్స్ CYC కాంటాక్ట్ అయినా కానీ. CYC అయితే మేము పెయిడ్ కౌన్సిలింగ్ చేస్తాము. సో ఫ్రీ కౌన్సిలింగ్ కావాలంటే సో మీరు కాంటాక్ట్ అవ్వండి, దాన్ని బట్టి విల్ ప్లాన్ అకార్డింగ్లీ. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.